మై డియర్ స్టూడెంట్స్, టీఎస్ ఐసెట్కి 2024కి ఇంకా 3-4 డేస్ టైం మాత్రమే ఉందన్నమాట. మీ ప్రిపరేషన్ అనేది బాగా ఉండాలి, బాగా ఉంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, కొన్ని టిప్స్ అనేవి మనం ఫాలో అయినట్లయితే చక్కగా మనం మంచి స్కోర్తోనే ఎంబీఏలో కానీ ఎంసీఏలో కానీ మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు అనమాట. దాంట్లో టిప్ నెంబర్ 1 చూడండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీ దగ్గర లేకపోయినట్లయితే నెట్లో డౌన్లోడ్ చేసుకొని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడండి. దాంట్లో మీకు ఈజీగా ఉన్న సెక్షన్స్ 3 సెక్షన్స్ ఉంటాయండి. థర్డ్ వన్ నేను పర్టికులర్గా మాట్లాడుతున్నాను, కమ్యూనికేషన్ ఎబిలిటీ అని ఉంటుంది, అది చూడండి. దాని తర్వాత మ్యాథమెటికల్ ఎబిలిటీ బి, అనలిటికల్ ఎబిలిటీ ఏలో ఉంటుంది అనమాట. ఒకవేళ కానీ మీరు కామర్స్ స్టూడెంట్స్ అయినట్లయితే సెక్షన్ 1, 3 మీకు ఈజీగానే కొంచెం అనిపించవచ్చు. దాంట్లో మీ స్ట్రాంగ్ ఏది ఉందో చూసుకోండి. అలాగే టిప్ నెంబర్ 2, మ్యాథమెటికల్ ఎబిలిటీలో ఎక్కువ జామెట్రీ, ట్రిగ్నామెట్రీ వీటి మీద లెక్కలు ఉంటాయండి. అది ఒకవేళ నేర్చుకోవడానికి సమయం పడుతుంది, నాతో కాదనుకుంటే మాత్రం మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే లాస్ట్లో స్టాటిస్టిక్స్ ఉంటాయండి. మీన్, మీడియన్, మోడ్ అండ్ సింపుల్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రాబబిలిటీ అని ఉంటాయి అన్నమాట. దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి, ఆ విధంగా మీరు స్కోర్ చేసుకోవచ్చు అనమాట. అది టిప్ నెంబర్ 2 అండి. టిప్ నెంబర్ 3 వచ్చేసి పర్టికులర్గానండి, ఒకవేళ కానీ మనకి రాని క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, రాని క్వశ్చన్స్ని మీరు వదిలేయొద్దు. నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు. అలాంటి సందర్భంలో మీకు తోచింది మీరు పెట్టండి. ఏబిసిడి అలా ఉంటాయి చూడండి. ఒక మిత్రుడు నాకు అడుగుతున్నాడు, ఒక స్టూడెంట్ అయితే, సార్ మా ఫ్రెండ్స్ అడ్వైజ్ ఇచ్చారు, బీడీ బీసీ పెట్టమన్నారట, రానివన్నీ కూడా. ఏ సీరియల్ అండి, బీడీ బీసీ అలా పెట్టుకుని వెళ్ళిపోమని చెప్పారంట. సరే, అది నిజమే కావచ్చు, అది వర్కౌట్ కావచ్చు, కాకపోతే ఏంటంటే వదిలేయకుండా మీరు పెట్టినట్టు ఏదండి బీడీ బీసీ ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళాడట. సో ఎవరు చెప్పారట, మేము అలా సజెస్ట్ చేయమండి, మీరు ప్రిపేర్ అయ్యి రాయాలి చక్కగా. కాని పక్షంలో మాత్రం వదిలేయకుండా ఏదో ఒకటి ఆప్షన్ అయితే మీరు ఇచ్చుకోండి. తర్వాత ఇంకొక విషయం నేను చెప్తున్నానండి, ఇంకొక టిప్ మీకు చెప్తున్నాను నేను. టైం వేస్ట్ అనేది చేయొద్దు. టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అనమాట. టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ టిప్ నెంబర్ 4 ఏంటంటే, మీ దగ్గర ఏదో ఒక మెటీరియల్ ఉంటుంది. ఈ మెటీరియల్లో ఏదైనా టఫ్ సిలబస్ ఉందనుకోండి, టఫ్గా ఉందనుకోండి, అది చూసి బెంగపడిపోవద్దు. నాతో కాదు, ఏదో ఒకటి పెట్టేద్దాలని అని చెప్పి ప్రిపేర్ కావడం అయితే ఆపకండి. నెట్లో చూసుకోండి, మొబైల్ని చక్కగా యూజ్ చేసుకోండి. దీంట్లో మీకు డేటా సఫిషియన్సీ మీద, అంటే ఇటువైపు స్టేట్మెంట్ 1 ఉంటుంది, స్టేట్మెంట్ 2 ఉంటుంది, అలాగే సీక్వెన్సెస్ ఉంటాయి. దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చక్కగా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట. లైవ్లోనే మీరు చూడండి. అంటే నేను చేసినవి కాదు, చాలామంది చేసినవి కూడా ఉన్నాయన్నమాట, అవి కూడా చూడండి. తర్వాత టైము, డిస్టెన్స్, దీని మీద చిన్నవి ప్రాబ్లమ్ సాల్వింగ్, రిలేషన్స్, ఇలాంటి లెక్కలు కొన్ని చూడండి. లాజికల్ అనమాట, లాజికల్ థింకింగ్లోని మీలాంటి స్టూడెంట్స్ బాగా చేయగలుగుతారు. నాకు తెలుసు ఫైనల్ ఇయర్ పిల్లలు ఎంత టెన్షన్లో ఉంటారు, ఎందుకంటే ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వచ్చేసినాయి. దాదాపు 7th నుంచి ఎప్పటి నుంచి ఉన్నట్టున్నాయమ్మా, ఓయూ పరిధిలో, తర్వాత అన్ని యూనివర్సిటీ పరిధిలో కూడా అనమాట. కాబట్టి ఇంకొక స్టూడెంట్ ఇందాక ఒక మెసేజ్ చేశాడు, సార్ కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కదా, పేపర్ టఫ్ వచ్చేస్తుందా అని చెప్పి. అలా ఏమి ఉండదు నాన్న, ఈ యూనివర్సిటీ వాళ్ళు టఫ్ ఇస్తారు, ఈ యూనివర్సిటీ వాళ్ళు ఈజీగా ఇస్తారని ఉండదు అనమాట. పేపర్ అంతా మన ఐక్యూని టెస్ట్ చేయడానికి అనలిటికల్ ఎబిలిటీ అనేది ఉంటుందమ్మా. మ్యాథమెటికల్ ఎబిలిటీ మనకు అవసరమైనటువంటి సింపుల్ మ్యాథ్స్ ఉంటాయి అన్నమాట. కమ్యూనికేషన్ ఎబిలిటీలో మామూలుగా పారాగ్రాఫ్ క్వశ్చన్స్, తర్వాత వొకాబులరీ ఇవన్నీ ఉంటాయి చూడండి, ఇవి చూడండి. తర్వాత ఇంకోటి ఏంటంటే అమ్మా, పై చాట్స్, బార్ డయాగ్రామ్స్ అనాలిసిస్ అనేది ఈజీగానే ఉంటుందమ్మా, ఈజీగానే మీరు నేర్చుకోండి. సో లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ నేను చెప్తున్నానమ్మా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కాన్ఫిడెన్స్ మీరు కోల్పోవద్దు. దట్స్ ఇంపార్టెంట్. నేను ఉండగలుగుతాను, నేను కూర్చొని చేయగలుగుతాను, టైం వేస్ట్ చేయను, ఎస్ ఐఎమ్ ద విన్నర్ అనుకొని ఎప్పుడైతే మీరు అనుకున్నారో మీరు విజయం సాధిస్తారు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ యూ కదండి. మేము ఎంత చెప్పినా చేసేది మీరే. గోల్ వరకు మేము తీసుకురాగలుగుతాం బాల్ని, గోల్ కొట్టేది మీరే కొట్టాలి కదండి. అంతే కదా, యాజ్ ఎ టీచర్ ఆర్ యాజ్ ఎ గైడ్, యాజ్ ఎ మోటివేటర్ వీ డూ అనమాట. తర్వాత ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేశారు, సార్ ఎంసీఏకే కాలేజీలు బాగుంటాయి, ఎంబీఏకే బాగుంటాయి అని చెప్పి. సో ఇప్పుడు ఇది సమయం కాదమ్మా, మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి మనం మాట్లాడదాం అనమాట. ఆప్షన్స్ అవి డేట్స్ అవి వస్తే అప్పుడు మనం చూద్దామమ్మా. విష్ యూ ఆల్ ద బెస్ట్. నేను చెప్పిన టిప్స్ ఫాలో కండి. టిప్ నెంబర్ 1, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోండి, పీడిఎఫ్ రూపంలో ఉన్నాయి, విత్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. టైం వేస్ట్ ఎందుకు చేస్తారమ్మా, ఎందుకు చేస్తారు కదమ్మా, అది. దాని తర్వాత అనలిటికల్ ఎబిలిటీ మీద దృష్టి పెట్టండి, టిప్ నెంబర్ 2 చెప్పాను అది. టిప్ నెంబర్ 3, మ్యాథమెటిక్స్లో స్టాటిస్టికల్ ఎబిలిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పాను.
ఏమా మ్యాథ్స్ బాగా వస్తే జామెట్రీ ఇవన్నీ చేసుకుంటూ మీరు వెళ్ళిపోతుంటారు. కానీ రాకపోతే మాత్రం ఇది టిప్ నెంబర్ 2గా తీసుకోండి. టిప్ నెంబర్ 3 ఏంటంటే కమ్యూనికేషన్ దాంట్లోనే మీరు పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం నేర్చుకోండి. దాని తర్వాత వొకాబులరీ నేర్చుకోండి. సో ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ ఇలాంటి కొన్ని ఉన్నాయి చూడండి. అలాగే కంప్యూటర్ టెర్మినాలజీ ఒకటి వస్తుందండి, దాని మీద కూడా మీరు కొంచెం దృష్టి పెట్టండి. వాట్ యూ మీన్ బై ర్యామ్ అని అడగవచ్చు కదా. ఇవన్నీ కూడా కంప్యూటర్ దాని మీద ఉన్నాయన్నమాట. ఇంకొక టిప్ ఏం చెప్పానంటే, ఒకవేళ మీ మెటీరియల్ కానీ టఫ్గానే ఉన్నట్లయితే మీరు పెద్ద వరి అయిపోద్దండి. ఆ మెటీరియల్లోది ఎంత కొంత నేర్చుకున్న తర్వాత నెట్ మీద డిపెండ్ అవ్వండి. సిస్టమ్ మీద కూడా లేదా మొబైల్లో కూడా నేర్చుకోండి. చదువుతూనే ఉండండి. యు ఆర్ ద విన్నర్స్. మీకు మంచి ర్యాంక్ రావాలి. నేను చెప్పిన ఈ టిప్స్ మీరు ఫాలో కావాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ 5 టిప్స్ మళ్ళీ ఒక్కసారి చెప్తానండి. టిప్ నెంబర్ 1, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీ దగ్గర లేకపోతే డౌన్లోడ్ చేసుకొని విత్ ఆన్సర్స్ చూడండి. ఉర్దూలో అవైలబుల్ ఉన్నాయి, ఇంగ్లీష్లో అవైలబుల్ ఉన్నాయి, తెలుగులో అవైలబుల్ ఉన్నాయి, మీరు చూసుకోండి. స్టెప్ నెంబర్ 2, ఎనలిటికల్ ఎబిలిటీలో డేటా సఫిషియన్సీ తర్వాత సీక్వెన్సింగ్ వీటిపైన కాన్సన్ట్రేట్ చేయండి. ఇది టిప్ నెంబర్ 2 అండి. టిప్ నెంబర్ 3, ఒకవేళ కానీ మీకు మ్యాథ్స్ రాకపోయినట్లయితే స్టాటిస్టిక్స్ మీద, మీన్, మీడియన్, మోడ్, ప్రాబబిలిటీ మీద లెక్కలు వస్తున్నాయి, దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. టిప్ నెంబర్ 4, కమ్యూనికేషన్ ఎబిలిటీ అండి. దీని మీద ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద అనమాట, లేదా కంప్యూటర్ టెక్నాలజీ మీద అనమాట, అది చూసుకోవాలి. టిప్ నెంబర్ 5, టైం మేనేజ్మెంట్. ఒక లెక్క గురించి అదే ఆలోచించుకుంటూ కూర్చోకండి. ఈ 5 టిప్స్ మీరు ఫాలో కండి. 6వ టిప్ నేను ఉచితంగా మీకు చెప్తున్నాను. నాకైతే ఒక స్టూడెంట్ నాకు లాస్ట్లో కొన్ని టైం సరిపోదంటే వదిలిపెట్టి వచ్చేస్తుంటే ఏవో పెట్టేశాడంటండి, బీడీ బీసీ, బీడీ బీసీ, బీడీ బీసీ, బీడీ బీసీ, ఇట్లా 4 ఉంటాయి కదండి. 4 మిగిలిపోయాయి కొన్ని, బీడీ బీసీ అలా పెట్టాడట. అంటే ఆయన చెప్తున్నాడు, నేనైతే అలా చెప్పానండి. మీకు తోచిందైతే పెట్టిరండి. నెగిటివ్ మార్క్స్ లేవు, కరెక్ట్ అయితే మార్క్స్ వస్తాయన్నమాట. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ 5 టిప్స్ మీకు చాలా చాలా యూజ్ అవుతాయి. విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.